అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లెక్వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్లో ఈ సంవత్సరం 850 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. అందులో మన దేశంలో నుండి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంతిని గ్రామానికి చెందిన శివరామకృష్ణ మాత్రమే ఎంపిక చేసి ఆహ్వానించడం విశేషం. 850 మందిలో టాప్ 50 ఆర్టిస్టుల్లో కృష్ణ కూడా ఎంపిక కావడం వల్ల ఫీచర్డ్ ఆర్టిస్ట్గా గౌరవించారు. మొన్న 21, 22 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ మొదటి రోజు మహాభారతంలోని మాయాసభలో ప్రస్తావించబడిన మాయకులను చిత్రీకరించాడు. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందుతున్న ఈ 3D ఆర్ట్ మన మహాభారతంలోని అందుకే ఈ మాయకులను చిత్రీకరించాలని ఈ సందర్భంగా కృష్ణ తెలిపారు. ఏ దేశం ఎగినా ఎందుకు లీడినా పొగడరా నీ తల్లి భూమి భారతి అనే విషయాన్ని తను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ దేశ గొప్పదని విదేశాల్లో చాటడం తనకు గర్వకారణంగా ఉందని తెలిపారు. కృష్ణ వేసిన 3D ఆర్ట్ చూసి అమెరికా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. తనను ఆహ్వానించిన ఈవెంట్కు ఆర్గనైజర్ సుజేనా శరణ్లకు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ది ఆర్టిస్ట్ ఫ్రమ్ భారత్, ది ఆర్టిస్ట్ ఫ్రమ్ మహాభారత్ అని అమెరికా మీడియా కృష్ణను కొనియాడింది. ఈ మంగళవారం ఫ్లోరిడాలోని కల్చరల్ కౌన్సిల్లో కృష్ణ 3D చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం కూడా ఉంది. కృష్ణ మంత్రి జేఎన్టీయూలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. శివరామకృష్ణ ఈ సందర్భానికి తగ్గట్టు 3D చిత్రాలు వేయడంలో దిట్ట. గతంలో కూడా చంద్రయాన్ విజయవంతమైన నేపథ్యంలో రోవర్ ప్రజ్ఞను శివరామకృష్ణ 3D రూపంలో చిత్రీకరించారు. అలాగే తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా 3D చిత్రాలు విదేశాల్లో వేసి మంచి గుర్తింపు సాధించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.